श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 392వ శ్లోకం. సదేవ ఇదం సర్వం జగదవగతం వాంగ్ మనసయోః సతః అన్యాత్ అస్య ఇత్యేవ అన్యః న అస్తి ఇత్యేవ ప్రకృతి పరసీమ్ని స్థితవతః పృథక్ కిం మృత్స్నాయాః కలశఘట కుంభాద్యవగతం వదతి ఏష భ్రాంతః త్వం అహమితి మాయామదిరయా. నిన్నటి సత్సంగంలో ఈ శ్లోకం వరకు మన అర్థాన్ని చూసాము. శంకరాచార్యులు వారు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆ స్వరూపమును గురించే ఎలా ధ్యానించాలనే విషయాన్ని నిధిధ్యాసనముగా వేదాంత అధ్యయనము చేసేటువంటి సాధకుల కోసం చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావాలి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే ఒక మనిషికి సహనం ఉండాలి. సహనం లేని వాడికి ఈ మార్గంలో గమ్యమును చేరుట కష్టము. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన రోజుల్లో ఏం ఆశిస్తున్నామంటే ఒక మౌస్ క్లిక్ టైంలో అన్నీ జరిగిపోవాలి. అలాగే ఈ జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ కూడా జస్ట్ లైక్ ఏ వన్ క్లిక్, అలా ఏది కాదు. ఇక్కడ మనము ఎంత శ్రద్ధావంతులముగా ఉంటామో, దానితో పాటుకి ఎంత తితిక్షవంతులముగా ఉంటామో, సహనముతో ఉంటామో, దానికి తగినట్లుగా మనకు ఈ జ్ఞానం యొక్క ఫలము ఏర్పడుతుంది. కాబట్టి ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు, అదే ఆత్మని గురించే కదా మరలా వివరిస్తున్నారు అని అనుకోకుండా అర్థం చేసుకోవాలి. ఈ లోకమంతా కూడా సత్ అండ్ చిత్, ఆనందం, ఈ మూడుటితోటి ఆవరించున్నది. కానీ ఈ సత్ ఆవరించున్నటువంటి ఈ లోకమంతా కూడా ఎలా మనకు అనుభవపడుతున్నదంటే నామరూపములతోటి అనుభవపడుతున్నది. నామరూపాలు ఎలా తెలుస్తున్నాయి? మొదట దానికి ఒక పేరు ఉండాలి. అది మనస్సులో మనకు తెలుసుంటుంది. తెలుసుంటే దాన్ని ఇది అది అని చెప్పి మనస్సు వాక్ ఈ రెండేదా ఈ లోకమంతా కనిపించే ఆబ్జెక్టివ్ వరల్డ్. వాంగ్ మనసయోహో అవగతం, మనస్సులో జ్ఞానం ఏర్పడుతున్నది. దాన్ని చూసినప్పుడు అది ఇంతకుముందే మనకు తెలుసు, దానికి ఒక పేరు పెట్టాం, ఆ రూపం చూడంగానే ఈ పేరు చెప్తాం. ఇలా వాక్ మనస్సులే ఈ ప్రపంచమంతా. కానీ నిజంగా ఆలోచిస్తే ఇక్కడ ఆ ఒక చైతన్యము సత్ చిత్ తప్ప మరొకటి అనేది ఏమీ లేదు. ఈ సత్ చిత్ అయినటువంటి బ్రహ్మము, చైతన్యము ఈ ప్రకృతి కంటే భిన్నముగా అతిక్రమించి అది తానుగానే సాక్షిగానే ఉన్నది. ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు మట్టి కుండ లేకుండా, మట్టి లేకుండా చిన్న కుండ, పెద్ద కుండ, లేక బాణ, ప్రమిదె, మూకుడు ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా, ఉండవు. అదేవిధంగా అది అట్లా జరుగుతున్నది. మరి మనం మట్టిని గుర్తుంచుకోవట్లేదే, నామరూపానికి ముఖ్యత్వం ఇచ్చి దాన్నే గుర్తుంచుకుంటున్నామంటే
అది మాయ యొక్క భ్రాంతి చేత. ఈ మాయ అనేటువంటిది ఒక భ్రాంతి లాంటిది. కాబట్టి ఈ మాయ యొక్క భ్రాంతి చేత వీడికి భ్రాంతి కలుగుతున్నది. ఈ తాగిన వాడికి చూడండి, సారా తాగిన వాడికి ఆల్కహాల్, వాడికి అన్నీ ఏంటేంటోగా కనిపిస్తుంటాయి. అవన్నీ రెండు రెండుగా కనిపిస్తాయి. లేకపోతే ఏదో మాట్లాడతాడు, ఏదో ఊహించుకుంటాడు, ఏదో అంటాడు, ఎటో నడుస్తుంటాడు కదా. కానీ అది తాగడానికి ముందు అంతవరకు వేరుగా ఉన్నాడు. అలాగే పుట్టుటతోటే మనందరం మాయా అనే మదిరమును తాగి పుట్టాం, అజ్ఞానంతో పుట్టాం. కాబట్టి ఇప్పుడు దాన్ని తొలగించుకోవాలి. అందుచేత ఈ వివేక చూడామణిని వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈరోజు 393వ శ్లోకంలో ఏం చెప్తున్నారని చూద్దాం. క్రియాసమభిహారేణ యత్ర నాన్యదితి శృతిః బ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాస నివృత్తయే. శృతులు ఏం చెబుతున్నాయి? వేదముల యొక్క అంతమైనటువంటి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఈ లోకమంతా కూడా క్రియా సమభిహారేణ, అన్నీ కూడా ఏదో ఒక చూచుట ఒక క్రియ, వినుట ఒక క్రియ, రుచి చూచుట, 5 ఇంద్రియములు 5 క్రియలను చేస్తున్నాయి. అలా ఆ క్రియల వలన అవి దాని శబ్ద స్పర్శ రూప రసగంధములుగా మనకు తెలుస్తున్నాయి. ఎక్కడ ఈ 5 ఇంద్రియముల క్రియల చేత ఆ విషయములు వస్తువులు తెలుసుకోబడుతున్నాయో, ఇదంతా కూడా నా అన్యద్ ఇది, అవి నిజంగా వేరుగా అవేవి లేవు అని చెప్పి శృతి చెప్పింది, బ్రవీతే. అప్పుడు ఈ మరి అన్ని రకాలు నామాలు రూపాలు అనేక ఉన్నాయి కదండి. అంటే అవన్నీ కూడా ఈ ద్వైతముగా, డ్యుయాలిటీగా, మల్టిప్లిసిటీగా కనపడేవన్నీ కూడా ఇది నువ్వు దీన్ని తొలగించుకోవాలి, లేదు అని గుర్తించాలి. ద్వైత రాహిత్యం కోసం, ద్వైత రాహిత్యం అంటే ద్వైతము ఉన్నట్లు కనపడుతున్నా కూడా, అనుభవపడుతున్నా కూడా లేదు. ఇది మిథ్యా అధ్యాస నివృత్తయే. ఈ మిథ్యా అధ్యాసం అజ్ఞానము చేత, ఆ మిథ్య అధ్యాసం చేయబడింది, ఆరోపణం చేయబడింది. లేని ఉన్నట్లుగా భావించి ముఖ్యత్వం ఇవ్వటం, దీనిని తొలగించుటకు, దీనివలన ద్వైతం, ఈ ద్వైతమును తొలగించుటకు మనకు ఇక్కడ అనేక శ్లోకాలలో ఇంకా రాబోయే చోట ఈ శృతి యొక్క ప్రమాణం చూడు. శృతి ఏమి చెప్తున్నదో చూడు. అందుకని శృతి ప్రమాణం, వేదం మనకు ప్రమాణం. అందుకని ఇది మీకెట్లా తెలుసు? మీ తాతగారు చెప్పారా, మీ ముత్తాతగారు చెప్పారా? అట్లా ఒక మనిషి ఎప్పుడో ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడని కాదు. మనుషులు, రూపాలు, పర్సనాలిటీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ అపౌరుషమైనటువంటి ఈ శబ్ద ప్రమాణం ఉంది చూసారా, వేదం, అది ఎప్పుడూ ఉన్నది. అది సత్యమును పలుకుతూ తెలియజేస్తూ ఉన్నది అని ఇప్పుడు రాబోయే కొన్ని శ్లోకాలలో ఈ శృతి యొక్క ప్రమాణాలు ఎక్కడెక్కడ మనకు కనపడదు, ఏ విధంగా చెప్తున్నాయని అదే ఉపనిషత్తు వాక్యాలు చెప్పకుండా ఇండైరెక్ట్గా వాటిని సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఏం చెప్తారు చూద్దాం. ఆకాశవన్నిర్మల నిర్వికల్పం నిస్సీమ నిస్పందన నిర్వికారం అంతర్బహిశూన్యమనంతం అద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. ఈ బ్రహ్మము బోధం, జ్ఞానము తప్ప బోధం ప్రతిబోధ విదితం మతం. చెప్పాను కదా నిన్న,
ఉన్నది అని నాకు తెలుస్తున్నది, లేదు అని కూడా నాకు తెలుస్తున్నది. అది ఆ సాధారణమైన సామాన్యమైన ఎరుక ఉంది చూశారా, అది ఎప్పుడూ అన్నిటి వెనక ఉంది. కానీ విశేషణమైనటువంటి ఎరుక, నాలెడ్జ్, ఎరుక అంటే అది వస్తున్నది పోతున్నది. ఎనీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఆర్ నాట్ రియల్. అప్పుడు ఏ స్పెసిఫిక్ నాలెడ్జ్ లేకుండా ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏర్పడినప్పుడు, అంటే విశేషమైనటువంటి జ్ఞానం ఒకటి బుద్ధిలో ఏర్పడుతున్నప్పుడు, ఒక వస్తువును గురించి, ఒక ఏదైనా క్లిప్ కానీ మరొకటి కానీ లేక ఈ కుండ కానీ, అది వచ్చినప్పుడు అంతా ఒక నోయర్ తెలుసుకున్నవాడు ఒకడు పుడుతున్నాడు. ఇప్పుడు ఇది చూపించగానే క్లిప్ తెలుసుకున్నవాడు, నోయర్ ఆఫ్ ద క్లిప్ వచ్చాడు. అది పోగానే ఇది చూపించగానే నోయర్ ఆఫ్ ది పాట్, ఈ కుండని తెలుసుకున్నవాడు. ఇట్లా 5 ఇంద్రియముల ద్వారా ఏదేది తెలియబడుతుందో అప్పుడంతా ఒక నోయర్ పుడుతున్నాడు. కానీ ఈ నోయర్ నిజం కాదు. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎరుక, జ్ఞానము, తెలుసుకోబడేటువంటి ఆ ఎరిగినవాడు లేకుండా, ఓకే, ఎరిగినవాడు అనేది పుట్టకుండా, ఈ నోయర్ అనేది పుట్టకుండా, కానీ ద నాలెడ్జ్ వితౌట్ నోయర్, అర్థమవుతున్నదా? ఆ ఎరుక ఎరిగిన వాడు అనేటువంటిది అక్కడ లేకుండా ఉన్న శుద్ధముగా ఉన్నటువంటిది. అందుకనే ఆ బోధ్యం అంటారు దీన్ని, ఇక్కడ ప్రతిబోధం అంటారు. ఇది స్వయం పరం బ్రహ్మ. ఇది ఈ ఎరుక ఉన్నదే కానీ ఎరిగిన వాడంటూ మళ్ళీ ఇంకొకడు లేడు. ఎందుకంటే ఎరుకను ఎరుగుటకు సాధ్యపడదు. కళ్ళని కళ్ళు చూడలేనట్లుగా, జాగ్రత్తగా వినాలి కొంచెం, కళ్ళని చూడలేవు. కళ్ళని చూడలేవు కాబట్టి కళ్ళు లేవని చెప్తామా, అనుకుంటామా? ఇప్పుడు నన్ను నేను తెలుసుకోలేదు, నేను ఎవరు నాకు తెలియదంటే, నువ్వెవరు నీకు తెలియాలంటే మళ్ళీ నువ్వు ఒక ఆబ్జెక్ట్ అయిపోతావు. మళ్ళీ అప్పుడు ఆబ్జెక్ట్ని తెలుసుకుంటే సబ్జెక్ట్ ఇంకోటి ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ లేకుండా ఎరుక మాత్రమే, దాన్ని శుద్ధ జ్ఞానం అంటారు. శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఆ దక్షిణామూర్తి ధ్యాన శ్లోకంలో వచ్చే పదాలు ఇక్కడ దీంట్లోనే. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అప్పుడు అది స్వయం సుప్రీం పరం, దానికంటే ఇంకా మించి ఇంకోటి లేదు, అది మారదు. కానీ ఈ 5 ఇంద్రియముల చేత ఎరగబడేటువంటి ఎరుకలు, అవి దానికి ఒక్కొక్క ఎరిగినవాడు ఉంటుంటాడు. కానీ అది నిజం కాదు, మారుతూనే ఉన్నది కాబట్టి నిజం కాదు. అప్పుడు ఒక ఎరుక వచ్చింది, ఒక ఎరిగినవాడు పుట్టాడు అని, అది పోయిందని ఇంకొక ఎరుక వచ్చింది, ఇంకొక ఎరిగినవాడు పుట్టాడంటే, ఈ ఎరుక అనే పదం తెలుస్తున్నదా? తెలుగులో ఇప్పుడు వాడుతున్నారా లేదా? సత్ అంటేనేమో ఉనికి, చిత్ అంటేనేమో ఎరుక. ఉనికి, ఎరుక, ఉన్నది తెలుస్తున్నది. అప్పుడు నేననేది ఉన్నది, మిగతావన్నీ ఉన్నవనేటువంటి తెలియాలంటే అవి ఎప్పుడూ ఉండటం లేదు. ఇప్పుడు ఈ క్లిప్పు తెలుసుకున్నవాడు కొంచెంసేపటి తర్వాత వెంటనే ఇంకొకటి చూపించినప్పుడు వస్తువు ఆ తెలుసుకున్నవాడు ఉండటం లేదు. కానీ అది జ్ఞానంలో అది నిలుస్తున్నది, మెమరీలో. కానీ ఆ ఎరుకవాడు వెళ్ళిపోయాడు, మరొకటి ఎరుక తెలుస్తున్నది. ఇట్లా అది వస్తున్నది పోతున్నది, వస్తున్నాయి కాబట్టి ఈ వస్తున్నాయి పోతున్నాయి అని తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమైన ఎరుక, ఇక్కడ ఎరిగినవాడు అనేవాడు ఎవడు లేడు, లేకుండానే ఎరుకుంది ఉన్నది, అదే శుద్ధ జ్ఞానం. అందుకని బోధ్యం. ఇది తప్ప మరొకటి ఇంకేముంది? కిమ్ అస్తి పరం, ఇదే స్వయం బ్రహ్మం. ఇదికి బయట లోపల అనేటువంటివి ఏమీ లేవు. చెప్పాం కదా, బయట లోపల అనేటువంటిది, ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేటువంటిది
ఒక కల్పన మాత్రమే. ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నాను, ఇది లోపల. ఈ రూము బయట అక్కడ హాల్ ఉన్నది. సరే, హాలు లోపల ఫ్రిడ్జ్ ఉంది, డైనింగ్ టేబుల్ ఉన్నది, అవన్నీ ఉన్నాయి. కానీ హాలు బయట చెప్పులు ఉన్నాయి. చెప్పులు హాలు బయట క్యారిడోర్లో ఉన్నాయి. ఈ క్యారిడోర్ బయట ఈ బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ ఈ ఏరియాలో ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఉన్నది. ఈ కాంప్లెక్స్ బయట ఇంకా అనేక కాంప్లెక్స్లు ఉన్నాయి. చూడండి, లోపల బయట ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, నా కారు బయట కింద ఉన్నది పార్కింగ్లో. నేను కారులో వెళ్ళి కూర్చుంటే నేను కారు లోపల ఉన్నాను, అప్పుడు కూడా కారు బయట ఉన్నది. కారు రోడ్డు మీద ఉన్నది, రోడ్డు బయట ఉన్నది. ఇట్లా చూస్తూ ఉంటూ పోతే ఈ బయట లోపల అనేటువంటిది అర్థం లేని ఒక అంతము లేని ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు. అనవస్థా దోషమే అట్లా ఉంటుంటుంది. దానికి ఇంకా ముడి చివర తోక దొరకదు, తల తోక తెలియదు. ఇట్లా అంతర్బహి శూన్యముగా ఉండి శూన్యం అనన్యం అద్వయం. అది తప్ప మరొకటి అనన్యం. అన్యం అంటే మరొకటి, అనన్యం మరొకటి లేనిది, రెండోది లేనిది అద్వయం. ఇది ఎట్లా ఉంది? ఇంకా నిస్సీమని సీమని ఇక్కడ 3 పదాలు వస్తున్నాయండి. నిస్సీమ, నిస్పందన, నిర్వికారం. ఎల్లలేదు, దానికి బౌండరీ లేదు. తర్వాత నిస్పందనం. స్పందనం అంటే రియాక్ట్ అవ్వడం. దాంట్లో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ అయినప్పుడు ఎట్లా స్పందనం ఏం లేదు. అందుచేత దాంట్లో నిర్వికారం, ఏ వికారము ఏర్పడటం లేదు. అది మరలా ఇంకేమున్నాయి? ఇది నిర్మలముగా ఉన్నది, వికల్పము లేని నిర్వికల్పముగా ఉన్నది. ఎట్లా? ఆకాశములాగా. చూడండి ఎన్నిసార్లు వస్తున్నది ఈ ఉదాహరణ, ఆకాశం ఉదాహరణం. చెప్పాను కదా, చాలా ముఖ్యం ఇది వేదాంత ధ్యాన అభ్యాసములో. ఇంతకు మించినటువంటిది మరొకటి బెస్ట్ అయినటువంటి ధ్యానం ఇది, ధ్యాసనం. ఆకాశం గురించి చింతన చేస్తూనే ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. కళ్ళు తెరిచి చేయాలి, కళ్ళు మూసుకొని బహిరాకాశం, హృదయాకాశం, తర్వాత చిత్తాకాశం, ఆ తర్వాత చిదాకాశం. అది అనంతంగా ఉంది. ఈ ఆకాశం అనేటువంటిది ఒక ఉదాహరణ, ఉపమానము కోసమే. ఆత్మ ఆకాశం కాదు. ఆత్మ బ్రహ్మంలో ఆకాశమే తెలుస్తున్నది. ఆకాశం కూడా జడమే, అది ప్రకృతికి చెందినదే. కాబట్టి ఈ విధంగా ఈ బ్రహ్మమైనటువంటి నిన్ను గుర్తించాలి, ధ్యానించాలి. ఆ తర్వాత శ్లోకంలో వక్తవ్యం కిము విద్యతేత్ర బహుదా బ్రహ్మైవ జీవస్వయం బ్రహ్మైతజ్జగదాతతం ను బ్రహ్మైతజ్జగదాతతం ను సకలం బ్రహ్మాద్వితీయం శృతి. ఈ 2 లైన్లు మొదట చెప్తాను, ఇంకా 2 లైన్లు ఉన్నాయి. చాలా ఉన్నాయని మరిన్ని అవేంటి ఉన్నాయని చెప్పడానికి అసలు ఇక్కడ ఏమున్నాయి? విద్యతే అత్ర బహుదా వక్తవ్యం కిం విద్యతే అత్ర. అసలు ఇన్నిటిని గురించి మాట్లాడటానికి, చెప్పడానికి అవి ఉంటాయి కదా, అవి అన్నీ మిథ్య కదా, అవి సత్యము కాదు కదా. అప్పుడు మరి అందువలన ఉన్నదే బ్రహ్మం ఒక్కటే. ఈ జీవుడని అనుకుంటున్న నువ్వు కూడా స్వయం బ్రహ్మ ఏవ. ఆ ఏవ అనే పదాన్ని అంటర్లైన్ చేసుకోవాలి. నువ్వు కూడా బ్రహ్మమే. నువ్వు అసలు లేనే ఉన్నది బ్రహ్మమే. కాబట్టి అప్పుడు ఏమంటారు? మొత్తం సర్వం
బ్రహ్మమయం జగత్ ఆదతం బ్రహ్మ ఏతత్ బ్రహ్మ ఏవ సతతం జగత్ ఆతతం విస్తృతమై వ్యాపించి అంతా అసలు బ్రహ్మం తప్ప మరొకటి ఏమి లేదు. ఈ వ్యాపించిందని చెప్పాలనుకుంటే దేంట్లో వ్యాపించిందండి? ఈ భూమి, ఈ చెట్టు యొక్క వేళ్ళు భూమిలో వ్యాపించున్నాయి. అట్లా కూడా అది అర్థం చేసుకోకూడదు. అది వ్యాపించి ఉండాలంటే అది వ్యాపించడానికి అక్కడ ఏదో స్థలం ఉండాలిగా, ఆకాశమా? కాదు. అసలు అది తప్ప మరొకటి. అందుకనే విశేషేణ తిష్టతి ఇది విష్ణు, పూర్తిగా అదే నిండున్నదండి. అట్లా ఉన్నప్పుడు సకలం బ్రహ్మ అద్వితీయం, అద్వితమైనటువంటి బ్రహ్మము మాత్రమే ఉందని కదా శృతి చెప్తున్నది. కాబట్టి అప్పుడు బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయః సంత్యక్త బాహ్యాస్ఫుటం బ్రహ్మీభూయ వసంతి సంతత చిదానందాత్మనైతద్ధ్రువం. కాబట్టి ఈ ఎవరి యొక్క బుద్ధి అయితే ప్రబుద్ధమతయ, ఎవరి యొక్క బుద్ధి ఈ జ్ఞానమునకు మేలుకున్నదో, ఏం జ్ఞానం? నేను బ్రహ్మమును, బ్రహ్మ ఏవ అహం ఇతి, అహం బ్రహ్మాస్మి. చూడండి, మహావాక్యాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ మరి శృతిలో చెప్పినవి కదా. శృతిలో ఇట్లానే కదా తత్వమసి అని చెప్పింది. నువ్వు ఇప్పుడు అర్థం చేసుకుని నేనే బ్రహ్మమును అని చెప్పి సకలం, ఎట్లాంటి బ్రహ్మ? అద్వితీయం అని శృతి చెప్పింది కదా. అర్థమైందా నీకు? తెలుసుకున్నావా? కాబట్టి అట్లా ప్రబుద్ధమతయ. ఇప్పుడు ఇతడు ఇంకా బాహ్యము, అంతరము, లోపల బయట, నా వాళ్ళు నీ వాళ్ళు అవన్నిటినీ వదిలేశాడు. స్ఫుటముగా అసంభావన సంకల్పభావం సంశయం. ఏమిటి ఇక్కడ స్ఫుటం ఎందుకు చెప్పారంటే క్లియర్ అంటాం. క్రిస్టల్ క్లియర్ అంటే ఇంకా సంశయము లేని, విపరీతమైన భావన లేని, అసంభావం అనేటువంటిది కూడా లేకుండా, ఇది అసంభవం, అట్లా ఉండటానికి వీలు లేదు. అదెట్లా ఒకటే బ్రహ్మం, నేనెట్లా బ్రహ్మమును అవుతాను? నేనెట్లా ఈశ్వరుడు నేను జీవ ఒకటే అవుతాం అని అసంభవం చెప్పడం అనేది అసంభవం, ఇంపాసిబుల్. లేక అయితే ఇంకా డౌట్ఫుల్గా ఉంది నాకు సంశయం. ఇది కానీ లేకపోతే వేరే ఏదోగా విపరీతమైనటువంటి అర్థం చేసుకోవటం, ఇవన్నీ లేకుండా పోతే అది స్ఫుటం. దాన్ని అందుకని క్రిస్టల్ క్లియర్ అంటాం. అటువంటి స్పష్టమైన అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత బ్రహ్మీభూయ, తానే బ్రహ్మమైపోయినాడు. భూయ అయిపోవడం అంటే తెలుసుకున్నాడు. అప్పుడు కూడా నివసిస్తుంటాడు, బతికున్నాడు. ఈ శరీరం అనేది ఒకటి కనపడుతున్నదిగా మాయలో. వసంతి సంతతం, ఇంకా ఎప్పుడు ఆ తర్వాత ఈ జ్ఞానం ఏర్పడిన తర్వాత వాడికి ఇంకా దుఃఖము వచ్చినా కూడా దుఃఖపడడు, దుఃఖి అవ్వడు. దుఃఖపడేందుకు నేను దుఃఖపడేవాడిని కాదు, నేను బ్రహ్మమును, ఆనంద స్వరూపమును. కష్టము దుఃఖము వచ్చినట్టుగా కనబడుతుంటే అది మనస్సుకి, లేక శరీరానికి, లేక ఇంద్రియములకు. నాకు లేదు, నేను చిత్ ఆనంద ఆత్మ అని ధ్రువముగా, స్ఫుటముగా, ధ్రువముగా నన్ను నేను, నా స్వరూపాన్ని తెలుసుకున్నాను. ఇది ఒక్కటేనండి మార్గం, చాలా సులభం. అర్థం చేసుకోండి. ఇది ఏం చేయాలి? దీనికి ఏమైనా చెప్తున్నాను నేను? ఇన్ని రోజులుగా వివేక చూడమని మాట్లాడుతున్నాం. శంకరాచార్యులు వారు, నువ్వు వెళ్ళి గంగలో స్నానం చేసిరా 10 సార్లు, ఆ తీర్థస్థలానికి వెళ్ళిరా, తిరుమల తిరుపతికి నడిచి వెళ్ళిరా, ఇక్కడ ఏదైనా వ్రతం చెయ్యి, ఏమైనా చెప్పారా?
లేక నాకు బాగా దక్షిణ ఇవ్వు, హుండీలో వెళ్ళి డబ్బులు వేయి, నేను బోధిస్తున్నాను కాబట్టి. గురువు గారు కూడా ఏం అడగరు. మన యొక్క చిత్తశుద్ధి కోసం మనం అది ఇస్తాం, సేవ చేస్తామే. కానీ ఇక్కడ ఏమి మిమ్మల్ని కష్టం పెట్టి ఇన్ని రోజులు వ్రతం ఉండండి, ఇన్ని వేలు డబ్బులు ఖర్చు పెట్టండి, ఈ సామాన్లన్నీ తీసుకురండి, ఏదైనా చెప్తున్నామా? ఎక్కడైనా చెప్పామా? ఏమీ లేదు. కేవలం అవబోధం, ప్రబోధం. అందుకని ఇట్లా ప్రబుద్ధం, మేలుకో, నువ్వు తెలుసుకో, ఇంతకంటే సులభమైనది ఇంకేముందండి మరి. కానీ ఇదే వినరు, ఇది అర్థం చేసుకోరు. కానీ ఏదైనా కష్టమైంది చెప్తే నువ్వు 40 రోజులు ఈ కొండ చుట్టూ తిరిగిరా, వెళతాడు, కష్టపడతాడు. ఎందుకంటే అక్కడ అహంకారం ఉన్న జీవకి అపూర్ణముగా ఉన్నాడు కదా, వాడికి ఇంకా ఏంటో రావాలి, జరగాలి, చెయ్యాలని వాడికి కొరత ఉంటూనే ఉంటున్నది, డెఫిషిట్ ఉంటూనే ఉన్నది, లోపం ఉంటూనే ఉన్నది వాడి అర్థంలో. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వ్యాసులు వారు చెప్తారు, ఇంత మాట్లాడుతున్నాం, ఇన్ని చెప్తున్నామే, మొత్తం శాస్త్రముల యొక్క సారమంతా చెప్తాను విను. ఏమిటది? ఇక్కడ లేదు, వేరే శ్లోకం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోటి కోటి గ్రంథాలలో ఇవన్నిట్లో చెప్పబడినటువంటి ఆ విషయం మొత్తాన్ని ఒక శ్లోకంలో ఉన్నటువంటి ఒక లైన్లో చెప్పేస్తాను. శ్లోకార్థేన, శ్లోకం అంటే 2 పాదాలు ఉంటాయండి, ఒక్క పాదంలో చెప్పేస్తాను. ఏమిటో తెలుసా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. అయిపోయింది టీచింగ్. బ్రహ్మ సత్యం, మిగిలినంతా కూడా మిథ్య. అప్పుడు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నటువంటి జీవుడు బ్రహ్మమే. అయిపోయింది టీచింగ్. కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుందండి. అందుకని చెప్పాను కదా, సహనం ఉండాలి. సరే, ఆ తర్వాత 396 శ్లోకంలో జహి మలమయ కోశే అహం ధియోత్థాపితాశాం ప్రసభమనిలకల్పే లింగదేహే అపి పశ్చాత్. ప్రోజాటలో చదువుతాను. జహి మలమయ కోశే, మలముతో కూడినటువంటి అన్నమయ కోశం అంటే మ్యాటర్. చెప్పాం కదా, మొబైల్ టాయిలెట్ లోపలన్నీ మలమూత్ర మాంసములు, కొవ్వు, ఎముకలు, ధాతువులు, పస, ఇవన్నీ రసాలు ఏమేమో ఉన్నాయి మొత్తం. దీన్ని నేను అనుకుంటున్నటువంటి బుద్ధిని చూశారు. అహం ధియః ఉత్పాతితాశాం. అది ఒక పెద్ద అజ్ఞాన రాశి అయిపోయింది. దానివలన ఏమవుతున్నది? ప్రసభం అనిల కల్పే. ఓకే, వాయువుతో సమానమైనటువంటి ఈ లింగదేహం, ప్రసభం అంటే చాలా బలరూపమైపోయి అహంకారం అండి. అహంకారం. వాయువుకి ఎంత బలం ఉంటుంది! ఈ సుడిగాలులు లేక తుఫాను గాలులు వచ్చినప్పుడు చూడండి, అన్నీ పడిపోతాయి, చెట్లు పడతాయి, ఎలక్ట్రిక్ స్తంభాలు పడిపోతాయి కదా. అట్లాగా ఈ అహంకారం అనేటువంటిది అట్లా గాలిలాగా బలపడిపోయి ఈ లింగదేహే అపి, లింగదేహం కూడా మిథ్యలో లేనిదే అది కూడా. కానీ అది ప్రతిబింబం అని చెప్పాం కదా. లింగదేహం అంటే అది కూడా ఇట్లా బలపడిపోయి అహంకారముతోటి అది ఇంకా చింతిస్తూ ఉంటుంది. అందుకని దానికి వాసనలు ఉంటూనే ఉంటాయి. అప్పుడు వాసనలు అవనంత వరకు అది మరలా
ఈ శరీరం నష్టపోయినా, ఇది ముసలితనం వచ్చి పడిపోయినా కూడా, చచ్చిపోయినా మరొక శరీరం కోసం ఆ వాసనలు, కర్మలు, వాటి ఫలాలను పొందటానికి మరొకటి జన్మ తీసుకుంటుంది. కానీ ఈ వేదములు ఏమి చెబుతున్నాయి? నిగమ గదిత కీర్తిం అంటే, నిగమం అంటే వేదం, వేదాలు చెప్తూ ఘోషిస్తున్నటువంటి ఈ విషయములేంటి? ఈ లింగదేహము కాదు, పాడు కాదు, 5 కోశాలు 5 దేహాలు నువ్వు కాదు. అర్థమైందా? కానీ ఈ పంచకోశాలలో చిక్కుకుపోయి ఈ పంజరంలో కల్పనతోటి బాధపడుతూ దుఃఖిస్తూ వేదన పడుతున్నావు. కానీ నిజంగా చూస్తే శృతి ఏం చెప్తున్నది? నిగమం కీర్తిస్తున్నది నిత్యమానందమూర్తిం. అది నిత్యము ఆనందమూర్తి అయినటువంటి నువ్వు కృష్ణమూర్తి, రామూర్తి అని పేరు పెట్టుకుంటావు. కానీ లోకంలో ఎందుకు ఆ పేర్లు పెడుతున్నాం? కృష్ణుడు ఎట్లా ఆనందంగా ఎన్ని కష్టాల మధ్య ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఫ్లూట్ వాయించుకుంటూ అలా ఆనందంగా ఉంటాడు. ఎక్కడైనా చూడండి, రాముల వారిది ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. సీత, లక్ష్మణ, కింద ఆంజనేయ స్వామి, తమ్ముళ్ళు భరత శత్రుఘ్నులు. ఆయన ఎప్పుడు ఫ్యామిలీ పోజు, చేతిలో కోదండం ఉంటుంది. శివుడు కూడా అట్లీస్ట్ ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ ఫోటో లేకపోయినా ఎప్పుడు శివుడు, పార్వతి, చేతిలో ఒక శూలం ఉంటే, వినాయకుడు, కుమారస్వామి కూడా ఉంటారు, ఫ్యామిలీ పోజ్. కానీ కృష్ణుడికి 16,108 మంది ప్లస్ 8 16,116 మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కూడా ఫ్యామిలీ ఫోటో లేదండి. చేతిలో ఏ ఆయుధం ఉండదండి. ఎప్పుడు ఫ్లూటు, రాధ ఉంటారు. చూసారా? రాధ అంటే ఆయన యొక్క అంతర్గతమైనటువంటి విభూతి శక్తి రాధ. ధార, రాధాని తిప్పి చెప్పండి, ధార. అదేంటంటే ఆయన యొక్క ఏం చెప్పాలి, పొటెన్షియాలిటీ, శక్తి. అందుకని ఎప్పుడు ఆ రాధతో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఫ్లూట్. ఎప్పుడైనా గమనించారా? కృష్ణుడి ఫ్యామిలీ ఫోటో ఉందంటే ఎంతోమంది పిల్లలు. లేదంటే అంత పెద్ద ఫ్యామిలీ ఫోటో తీయటం కష్టం, కెమెరాకి పట్ట ఎక్కడా చిత్రించలేదు. చూసారా? మ్యాక్సిమం ఏదో ఆ యుద్ధంలో అప్పుడు అట్లా ఇక్కడ శిశుపాలుని చంపేటప్పుడు చక్రంతో ఉన్నాడని ఏదో, అంతేగాని అది ఎప్పుడూ చూపించడం ఎప్పుడు ఉండదు. అందుకని మనం అందరం కృష్ణుడిని చిన్న కృష్ణుడు, బుజ్జి కృష్ణుడు, బ్లూ బాయ్ కృష్ణుడు, బృందావన కృష్ణుడు, ఆడుకుండే కృష్ణుడు, లేక రాధాతో ఉండి ఫ్లూట్ వాయిస్తూ ఉండే కృష్ణుడు. ఫ్లూట్ చూసారా? ఆనందాన్ని అది తెలియజేస్తుంది. అట్లా కాబట్టి స్వయం ఇది పరిచయ, మనకు బాగా తెలియజేసి పరిచయం చేసింది మన స్వరూపాన్ని. అందుకని ఆ తెలియజేసిన బ్రహ్మరూపేణ తిష్ట, అదేలో నువ్వు నిల్చో, కూర్చో. తిష్ట అంటే ఉండు, అంటే అదే నువ్వు. ఇంక దేనికి వెతకకు, ఈ వెతికే బిజినెస్ని వదిలేసేయి. అందుకని చెప్పారు కదా శంకరాచార్యుల వారే కొన్ని శ్లోకాల ముందు, పిండాండం మలభాండవతు త్యజ్యతాం. ఈ పిండాండం మొత్తం కూడా ఒక మలభాండ. పిండాండం అంటే ఈ శరీరం అండి. ఇది మొదలు అండంగా ఉంది అమ్మ పొట్టలో ఉన్నప్పుడు. ఆ అండముగా ఉన్నది, ఆ తర్వాత పిండమైంది, తర్వాత అండము కొంచెం పెద్దదైంది. ఈ పిండాండం అంతా కూడా మలభాండం. ఇది జడము, మలం. ఇట్ ఈజ్ ఏ బాస్కెట్ ఆఫ్ ఏ డర్ట్ ఆర్ బండిల్ ఆఫ్ డర్ట్ అని చెప్పి, దానివల్ల దీన్ని వదిలేసే, దీని మీద మమకారం పెట్టుకోకు, అటాచ్మెంట్. తర్వాత ఏం చెప్తున్నారంటే, శవాకారం యావద్ భజతి మనుజః తావద్ అశుచిః పరేభ్యః స్వాత్మక్లేశః జనన మరణ వ్యాధి నిలయః.
ఈ మలభాండం అని చెప్పాం. ఈ శరీరం దీని యొక్క వివరణ ఇస్తున్నారు మరలా. ఒక పక్కన ఇప్పుడు ఏం చెప్పారు, మన యొక్క నిజస్వరూపం చెప్పారు. దీన్ని ఉపయోగిస్తూ దీంట్లో నివసిస్తున్న, దీంట్లో అంటే లోపలే కాదు బయట కూడా అంతటా వ్యాపించున్న నువ్వు బ్రహ్మమే. కానీ ఈ శరీరం యొక్క గతి ఏమిటిది? ప్రకృతికి చెందిన వికారాలు పొందేటువంటిది. దీనికి ఇది శవాకారం. అంటే ఈ కొద్ది రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత ఇది శవమైపోతుంది. ఇప్పుడు శివముగా ఉన్నది ఇది. అంటే ఆ చైతన్యం దీంట్లో వ్యక్తమవుతున్నది కాబట్టి కళ్ళు మూస్తున్నావు, తెరుస్తున్నావు, నవ్వుతున్నావు, వింటున్నావు, మాట్లాడుతున్నావు, తల ఆడిస్తున్నావు. కానీ అది కొంచెం దీంట్లో ఏదైనా లోపం వచ్చేసి ఇది పగిలిపోయిందనుకోండి, దీనికి దెబ్బ తగిలిందనుకోండి, ఏమవుతున్నది? పోతుంది, కొంచెం సేపట్లో పోతాడు. ఇలా పోయి ఇంకప్పుడు ఆ తర్వాత మరలా కష్టపడతాడు. కష్టపడతాడంటే మరొక శరీరం కోసం. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరేభ్య స్యాత్ క్లేశ. ఇంక దీన్ని వెంటనే డిస్పోజ్ చేయాలి బాబు, డిస్పోజ్ చేయాలి అని చెప్పి అందరూ ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు డిస్పోజ్ చేద్దామా అని కదా. కాబట్టి ఈ కొద్ది రోజుల తర్వాత ఈ శవమైపోయేటువంటి ఈ శరీరం గురించి, ఇది అశుచి. ఆ తర్వాత దీన్ని ఎవరు ఇంకా ఉంచరు. ఎంత తొందరగా దీన్ని పంపించేద్దామని వాళ్ళు దీని గురించి బాధపడుతూ ఉంటారు. ఇలా కొద్ది రోజుల తర్వాత శవమయ్యేటువంటి జనన మరణ వ్యాధి నిలయమైనటువంటి ఇదంతా నువ్వెందుకు దానికి ముఖ్యత్వం ఇస్తావు? అది ఉన్నప్పుడే నువ్వు జ్ఞానాన్ని పొందు, నువ్వు బ్రహ్మమని తెలుసుకోవు. అప్పుడు చెప్పి అట్లా 2 లైన్లలో ఆ తర్వాత లైన్ చెప్తున్నా నిన్ను గురించి దుఃఖపడకు, నీ శరీరాన్ని గురించి, ఇతరుల గురించి దుఃఖపడకు. అందరికీ ఇదే ప్రొసీజర్. ఏంటవి? జర, వ్యాధి, మరణాలు తప్పకుండా వస్తాయి. కానీ ఈ లోపల ఏం చేయాలనేటువంటిదే. అటాచ్మెంట్ పెట్టుకోకు, పట్టుదల పెంచుకోకు, ఆత్మజ్ఞానాన్ని పొందు. యథాత్మానం శుద్ధం కలయతి శివాకారం అచలం. ఎప్పుడైతే నువ్వు ఇది శివము ఉంటేనే ఈ శరీరం శివముగా ఉంటుంది, లేకపోతే శవమైపోతుంది. శివ శవ చూసారా? ఒక చిన్న భేదం అక్షరంలో. ఎప్పుడైతే శుద్ధమైన ఇది ఆత్మ అని చెప్పి నువ్వు శివాకారం, ఇది నేను, నా నిజం స్వరూపం, ఇది వచ్చేది కాదు, పోయేది కాదు, దానికి అసలు ఏమి అవ్వదు, అది నిత్య నిరంతరం అట్లాగే ఉండేటువంటి సద్వస్తు అని తెలుసుకున్న తర్వాత తదా తేభ్యః ముక్తః భవతి. వాళ్ళు అప్పుడు ఇటువంటి జ్ఞానులే ముక్తులైన వాళ్ళని చెప్తాం. ముక్తః భవతి ఇతి భవతి తదాహ శృతిరపి. దీన్ని కూడా శృతులు ఇది కూడా చెప్పినాయి, ఇట్లా అని 2 చెప్పినాయి. సో అనాత్మ, ఆత్మ 2 ఉన్నాయి. వీటిని చక్కగా విడదీసి, వివరించి, ఆలోచించి, చింతించి నువ్వు ఏది నిజమనేటువంటి తెలుసుకో. అర్థమైందా అని చెప్పిన తర్వాత ఇప్పుడు దీనికి బేసిస్ ఎక్కడంటే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఆత్మవిత్ తరతి శోకం ఆత్మవిత్. ఆత్మని తెలుసుకున్నవాడు శోకాన్ని దాటేస్తాడు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి. ఆనంద స్వరూపమని, బ్రహ్మమని తానని తెలుసుకున్నవాడు ఇంకా దేని గురించి భయపడాడు. ఇక్కడ ఏమి జరుగుతున్నా సరే తనకు కానీ, చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ, లోకాన్ని అట్లా అంటే కేర్లెస్గా ఉంటాడండి. ఆయనకు అసలు ఏం కన్సర్న్ ఉండదా, కరుణ ఉండదా, దయ ఉండదా అంటే అట్లా ఉండదు, ఉంటాడు. ఆయన మంచి ఇమోషన్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అంత దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్తాడు. అట్లా సహాయం చేసే బుద్ధిలోనే ఉంటాడు. కానీ లోపల తను అటాచ్మెంటు లేదు, ఎవర్షను లేదు, కంప్లైంట్స్ లేవు, వాంట్స్ లేవు. కాబట్టి
ఏది పొందేది లేదు అతనికి, ఏది పోగొట్టుకునేది లేదు. ఇలా చెప్పి అప్పుడు నిజంగా ఈ సత్యమునందు అసలు డైవర్సిటీ అనేటువంటిదే లేదు. అర్థమైందా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ 398 నుంచి ఒక 406 శ్లోకం దాకా ఈ డైవర్సిటీ లేదు ఇన్ రియాలిటీ, నో డైవర్సిటీ ఇన్ రియాలిటీ అనే విషయాన్ని చెప్తూ స్వాత్మన్యారోపిత అశేష భాసవస్తు నిరాసతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. స్వాత్మానం ఆరోపిత అశేష, ఒకటే రెండ లెక్కలేనన్ని దీని మీద ఆరోపణలు చేసి ఆ తర్వాత ఆరోపిత అశేష భాస వస్తు నిరాసత, అన్ని ఏవేవైతే ఆరోపణ చేయబడినవో అన్నిటినీ దీని మీద అధ్యాసం చేయబడినయో, మమకారం, అహంకారం, వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్, రిలేషన్షిప్స్, పొజిషన్స్, రిలేషన్స్ అన్నిటినీ నిరాసత వదిలేసి అవి లేని ఇది స్వయం ఏవ పరం బ్రహ్మ. చూడండి, ఈ పదం ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అది తనకు తానుగా పరం బ్రహ్మముగా ప్రకాశ రూపముగా ఉన్నది, పూర్ణముగా ఉన్నది, అద్వయముగా ఉన్నది, అక్రియముగా ఉన్నది. ఈ పదాలనే మనం ధ్యానించాలి. దాన్ని లోతుగా నేను అప్లై చేసుకోవాలి. నేనేమి చేయటం లేదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. నైవ కించిత్ కరోమీతి, గీతలో చెప్పినట్టుగా భగవంతుడు యుక్తుడైనటువంటి వాడు అట్లా ఉంటాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్, తత్వమును తెలుసుకున్నవాడు. ఆ తర్వాత కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఎప్పుడైతే నిరాసత, ఎప్పుడైతే వాటన్నిటి సూపర్ ఇంపోజ్ చేసిన వాటన్నింటినీ నువ్వు తొలగించేస్తావో, నిరాకరణం చేస్తావో, అప్పుడు నీ ఇక్కడ సత్యములో అవన్నీ ఏమి లేవని తెలుస్తుంది. సమాహితాయాం సతి చిత్తవృత్తౌ పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే సదృశ్యతే కశ్చిదయం వికల్పః ప్రజల్పమాత్ర పరిశిష్యతే యతః. ఈ సమాహితాయాం సతి చిత్తవృత్తౌ, ఎప్పుడైతే చిత్తంలో వృత్తులు, ఈ వికల్పాలు, ఈ తప్పైన భావనలు, రాంగ్ నోషన్లు అన్నిటిని నువ్వు నెగెట్ చేసేస్తావో అప్పుడు ఏమవుతున్నది, మనస్సు ఇంకా అక్కడ వికల్పము లేని మనస్సు చైతన్యంగానే అయిపోతుంది. అది అప్పుడు పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే, ఆ వికల్పములు లేని పరాత్మ అయినటువంటి ఆ బ్రహ్మ నా స్వరూపంలో ఒక్క వికల్పము లేదని తెలుసుకుంటావు. అందుకని నిద్ర ఉదాహరణ శాస్త్రం పదే పదే చెప్తుంది మనకు. నిద్రలో నీకు ఇవన్నీ ఏం లేవుగా, ఏ వికల్పాలు లేవు. ఎందుకు? అక్కడ సంకల్పాలు, మనస్సు లేదు కాబట్టి. మనస్సు ఎప్పుడైతే అది లయించిపోతున్నది, అది ఎక్కడి నుంచి పుట్టిందో ఆ స్థానంలోకి వెళ్ళి లయించినప్పుడు ప్రపంచము లేదు, అహంకారం లేదు, మమకారం లేదు, బంధము లేదు, సొంతము లేదు, ఏమీ లేవు. నా దృశ్యతే కశ్చిత్ అయం వికల్ప. అప్పుడు మళ్ళీ లేచిన తర్వాత అంతా ఉంది కదండి, నేను మాట్లాడుతున్నాను చెప్తున్నానంటే ఇదంతా ప్రజల్పమాత్ర, జస్ట్ బ్లాబరింగ్ లైక్ టాక్. ఇంకా బ్లాబరింగ్ అంటారు కదా, ఏంటో వాగుతున్నాడంటే ఇవన్నీ వాగుడు మాత్రమే. ప్రజల్పమాత్ర, ఏముంది అక్కడ, ఇంకా అంత మృష, ఏది లేదు. కానీ ఎంత వాదిస్తాడు, ఎంత బోధిస్తాడు, చెప్తాడు, మారాలంటాడు, అందరినీ ఏమేంటంటూ అంటుంటాడు. చూసారా, సత్యంలో ఈ మాటలు లేవు, శబ్దాలు లేవు, ఏమీ లేవు. ఇట్ ఈజ్ ప్యూర్, తనకు తానుగా పరిశిష్యతే యత, అది అప్పుడు అది మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది భగవంతుడు గీతలో ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతస్య చ శృతస్య చ. వినాల్సింది, విన్నదాని గురించి ఇంకేదో ఏమీ ఉండవు, అన్నిటిని గురించి ఇతడు విరక్తుడైపోతాడు.
మోహ కలిలమంతా తొలగిపోయిన తర్వాత ఇంకేముంది? బుద్ధి వ్యతితరిష్యది, బుద్ధి దాటిపోయింది. ఇంకా ఈ లోకల్ జ్ఞానం అజ్ఞానాలలోంచి దాటిపోయి తనే శుద్ధ జ్ఞానస్వరూపమని తెలుసుకున్నది. అప్పుడు ఇంకేముంటుంది? అప్పుడు యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. ఈ అభ్యాసం ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా ఎప్పుడైతే మనస్సు చిత్తం నిరుద్ధం చేయబడిందో వికల్పాలలో నుంచి, అప్పుడేమవుతున్నది? ఇంకా తత్ర చైవాత్మనాత్మానం పశ్యన్యాత్మని తుష్యతి. తృప్తుడైపోతాడు, తృప్తుడు. అప్పుడు ఆ తృప్తి తనను తాను తెలుసుకుంటే తప్ప ఆత్యంతిక తృప్తి, పర్మనెంట్ కంటెంట్మెంట్, అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి కూడా. దుఃఖం ఇంకా అసలు లేనే లేదు, పూర్తిగా పోయింది. 400 శ్లోకం కూడా స్టార్ట్ చేస్తాను, దీన్ని నిలిపేద్దాం. అసత్కల్ప వికల్పోయం విశ్వమిత్యేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః. ఈ అసత్ కల్పం, లేని దానిని అసత్తుని కల్పించామే, దానివల్ల ఆ కల్పనలో వికల్పాలు. అందుకనే వాదాలు, వితండవాదాలు, ఇవన్నీ అవన్నీ యం విశ్వమిత్యేక వస్తుని. విశ్వం మొత్తం, అన్ని నామరూపాలు, అన్ని లోకాలు, ఏదైనా చెప్పు నువ్వు, బ్రహ్మ నుంచి ఇక్కడ చీమ వరకు అన్నీ కూడా విశ్వం మొత్తం ఈ ఒక వస్తువులోనే అన్నీ భావించబడుతున్నాయి. కళలోలాగా ఒక్క మనస్సే అక్కడ ఉంది. కళ ఎంత పెద్దదిగా అంటే ఏంటో చూస్తాం, ఏమీ లేవు అక్కడ నిజంగా. అట్లా అప్పుడు అక్కడ ఏమున్నది చూడండి, మళ్ళీ అవే పదాలు. నిర్వికారే నిరాకారే, ఆకారము లేని, వికారము లేని, ఏ విశేషాలు, ఎడ్జెక్టివ్లు, విశేషణాలు లేని సాధారణ, అక్కడ అట్లాంటి ఆ బ్రహ్మమునందు భేదం ఎక్కడుంది? కుతః భిదా? ఈజ్ ఇట్ ఇమాజినబుల్? నో, యూ కెనాట్ ఇమాజిన్ ద ఫైనైట్నెస్ ఇన్ ద ఇన్ఫినిట్. ఇన్ఫినిట్లో డివిజన్లు లేవు, వికారాలు లేవు, ఏవి లేవు, సంకల్పాలు లేవు, ఆకారాలు లేవు, రూప వర్ణ ఇవన్నీ కూడా కేవలం మాయకి చెందిన ఈ మనస్సునందే తప్ప సత్యములు అవి లేవు. అందుకనే నా స్వరూపంలో నేను నిలుచోడానికి ప్రతిరోజు ఇవన్నీ వదిలేసి నిద్రలోకి వెళుతున్నాను. ఆ నిద్రని గుర్తుంచుకోవాలి. ఏదో నిద్రపోవటమే కాదు, అందరం పోతాం. అది జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. ఈ విధంగా 400వ శ్లోకాన్ని కూడా మనం ఇప్పుడు ముగించాం. రేపు క్లాస్లో ఇంకా వివరంగా తర్వాత ఏం చెప్తారో విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.